కుజదోషానికి అనేక పరిష్కారాలను పండితులు సూచిస్తున్నారు. అంగారకుడికి అధిపతైన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కుజదోషం నుంచి బయటపడవచ్చని, మంగళవారాలు నిష్ఠగా ఉండాలని చెబుతున్నారు. ఇదే రోజున హనుమంతుడికి సైతం పూజలు చేయాలని తెలుపుతున్నారు. అయితే మీ సమస్యను ఆధారంగా పూజలు, దాన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీ సమస్యను పండితులకు వివరించడం ద్వారా ఈ దోషం నుంచి పరిష్కార మార్గాలను పొందవచ్చు. కాబట్టి పెళ్లి కావడం లేదని బెంగవద్దు. మీ వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయనే ఆందోళన కూడా వద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. వాస్తవానికి కుజుడు అంటే అంగారక గ్రహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఉన్నట్లయితే కుజదోషం ఉందని చెబుతారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జన్మ రాశిలో 1, 2, 4, 8, 12 పాదాల్లో అంగారకుడు తిష్టవేస్తే కుజదోషం ఉన్నట్లే. అయితే ఇది కొందరికి మాత్రమే పరిమితం కాదు. ఎవరో ఒకరికి ఏదో ఒక రోజు ఇది సంభవిస్తుంది. అయితే మంగళవారం జన్మించేవారికి మాత్రం ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుందట. అంగారకుడిని ఆత్మగౌరవం, అహంకారం, శక్తి, గౌరవానికి సూచికగా భావిస్తారు. కానీ ఈ గ్రహం జాతకంలోకి చేరిన తర్వాత చాలామంది కొన్ని ప్రతికూల పరిస్థితులను చూడాల్సి వస్తుందంట. పెళ్లిపైనే కాకుండా మానసిక ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై కూడా ఈ గ్రహం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయట. పెళ్లైన జంటలు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందట. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతాయట. అయితే కుజుడి ప్రభావం పాదాన్ని బట్టి మారుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఏ పాదం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇక్కడ చూడండి. ఎరుపు రంగు హృదయం జన్మరాశిలో కుజుడు 1వ పాదంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులు దూకుడు ప్రదర్శిస్తారట. వీరు చాలా ఆగ్రహంగా, క్రూరంగా ఉంటారట. స్థానాలు మారే కొద్దీ వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎరుపు రంగు హృదయం 2వ పాదంలో కుజుడు ఉంటే కుటుంబం, ఆర్థిక సమస్యలు తప్పవట. లైఫ్ పార్ట్నర్తో గొడవలు తప్పవట. ఈ పాదంలోని 5, 8, 9 స్థానాల్లో అంగారకుడి ఉంటే వారికి పుట్టే పిల్లలపై కూడా ప్రభావం పడుతుందట. ఎరుపు రంగు హృదయం 4వ పాదంలో 7, 10, 11 స్థానాల్లో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయట. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవట. ఎరుపు రంగు హృదయం అంగారకుడు 7వ పాదంలో 7వ స్థానంలో ఉన్నట్లయితే కుజదోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ పెళ్లి జరిగినా ఆరోగ్యం బాగోదు. ఎరుపు రంగు హృదయం కుజుడు 8వ పాదంలో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ వ్యక్తులను పెళ్లాడితే అనారోగ్యం, ఆర్థిక సమస్యలు తప్పవట. ఎరుపు రంగు హృదయం 12వ పాదంలోకి అంగారకుడు తిష్టవేస్తే విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటారట. ఫలితంగా జననేంద్రియ, లైంగిక సంక్రమణ వ్యాధులతో బాధపడతారట. కుజదోషానికి అనేక పరిష్కారాలను పండితులు సూచిస్తున్నారు. అంగారకుడికి అధిపతైన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కుజదోషం నుంచి బయటపడవచ్చని, మంగళవారాలు నిష్ఠగా ఉండాలని చెబుతున్నారు. ఇదే రోజున హనుమంతుడికి సైతం పూజలు చేయాలని తెలుపుతున్నారు. అయితే మీ సమస్యను ఆధారంగా పూజలు, దాన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీ సమస్యను పండితులకు వివరించడం ద్వారా ఈ దోషం నుంచి పరిష్కార మార్గాలను పొందవచ్చు. కాబట్టి పెళ్లి కావడం లేదని బెంగవద్దు. మీ వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయనే ఆందోళన కూడా వద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.